ఫ్రెండ్స్, టీవీలో రిపబ్లిక్ డే పరేడ్ చూస్తున్నప్పుడు రాష్ట్రపతి గారి వెనుక 6 అడుగుల ఎత్తులో నిలబడి ఉన్న ఈ ఆఫీసర్ని మీరంతా చూసే ఉంటారు. తల మీద కమాండోలకే సొంతమైన మెరిన్ బ్యారెట్, భుజం మీద ఆ మెరిసిపోయే గోల్డెన్ కార్డు వేసుకుని చూడడానికి ఏదో బాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు. ఇండియాలో ఉన్న అమ్మాయిలంతా ఈయన కటౌట్ చూసి ఫిదా అయిపోయి ఏకంగా నేషనల్ క్రష్ చేసేశారు. కానీ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో కనిపించే ఆ అందమైన లుక్స్ వెనుక శత్రువులు గుండెల్లో నిద్రపోయే ఒక భయంకరమైన డెడ్లీ కమాండో ఉన్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆయనే మనందరికీ మేజర్ గౌరవ్ చౌదరిగా పరిచయం ఉన్న పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండో. రామ్ ఫ్రెండ్స్, నేను మీ సోల్జర్ కళ్యాణ్. అసలు ఒక నార్మల్ కుర్రోడు రాష్ట్రపతి పక్కన నిలబడే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆయన్ని అందరూ మేజర్ అంటారు కదా, మరి ఇప్పుడు ఆయన ర్యాంక్ ఏంటి? సోదు లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 14, 1991 హర్యానాలో కర్నాల్లో పుట్టాడు గౌరవ్ చౌదరి. ఆయన పెరిగిందంతా పక్కా దేశభక్తి ఉన్న వాతావరణంలోనే. అందుకే చిన్నప్పటి నుండే ఆర్మీలోకి వెళ్లాలనే కసి ఆయన బ్లడ్లోనే ఉంది. రాజస్థాన్లోని ప్రతిష్టాత్మకమైన మాయో కాలేజీలో చదువు పూర్తి చేశాక కష్టపడి నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA క్రాక్ చేశాడు. ఆ తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ IMAలో కఠినమైన ట్రైనింగ్ తీసుకుని ఒక యంగ్ ఆఫీసర్గా ఇండియన్ ఆర్మీలో అడుగుపెట్టాడు. కానీ మనోడికి ఆ నార్మల్ లైఫ్ నచ్చలేదు. ఇక్కడే ఆయన తీసుకున్న ఒక డిసిజన్ ఆయన లైఫ్ని మార్చేసింది. ఆర్మీలోకి రాగానే ఏ నార్మల్ రెజిమెంట్లోనూ జాయిన్ అవ్వకుండా నేరుగా ఇండియన్ ఆర్మీకి తలమానికమైన అత్యంత భయంకరమైన 10 పారా స్పెషల్ ఫోర్సెస్ని ఎంచుకున్నాడు. మీకు తెలుసా ఫ్రెండ్స్, పారా స్పెషల్ ఫోర్సెస్కి వెళ్ళాలంటే మనుషుల్ని మానసికంగా శారీరకంగా హింసించే 90 రోజుల కఠినమైన ప్రొబేషన్ని పాస్ అవ్వాలి. ఆ నరకాన్ని దాటిన వాళ్ళకే ఆ మెరూన్ బ్యారెట్ దక్కుతుంది. గౌరవ్ ఆ నరకాన్ని చిరునవ్వుతో దాటేశాడు. ఆయన యూనిఫామ్ మీద ఉండే బ్యాడ్జెస్ని చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ప్రాణాలకు తెగించినప్పుడు మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మకమైన బలిదాన్ బ్యాడ్జ్ ఆయన ఛాతి మీద ఉంటుంది. ఆకాశంలో 1000 అడుగుల ఎత్తు నుండి పారాషూట్లో దూకే కాంబాట్ ప్రీపాల్ బ్యాడ్జ్ సాధించాడు. ఒక కమాండోగా శత్రువులు చెమటలు పట్టించే ఆపరేషన్ చేసినందుకు మన ఆర్మీ ఆయనకి ప్రతిష్టాత్మకమైన సేనా మెడల్ కూడా ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే, మనోడి ఫోటోలు చూసి చాలా మంది ఆయన్ని రాష్ట్రపతికి బాడీగార్డ్ అనుకుంటారు. కానీ అది రాంగ్. ఆయన బాడీగార్డ్ కాదు ఫ్రెండ్స్, ఆయన ఒక ADC అంటే రాష్ట్రపతికి ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ లాగా, ప్రోటోకాల్ ఆఫీసర్ లాగా ఉంటారు. రాష్ట్రపతి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా అన్ని దగ్గరుండి చూసుకునేది వీళ్ళే. గౌరవ్ చౌదరి తన కెరీర్లో ప్రణబ్ ముఖర్జీ మరియు రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర ఈ ADC పోస్టులు చాలా పర్ఫెక్ట్గా డ్యూటీ చేశారు. అలా తన కటౌట్తో ఇండియా మొత్తాన్ని అట్రాక్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఆయన ఇంత క్రేజ్ ఉన్నా ఆయన మాత్రం ఎప్పుడు కెమెరాలకు దూరంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక ఆర్మీ కమాండో. అలాగే ఇక్కడ మీకు తెలియని ఒక అప్డేట్ ఏమిటంటే, అందరూ ఆయన్ని మేజర్ గౌరవ్ అంటారు కదా, కానీ ఇప్పుడు ఆయన మేజర్ కాదు. ఆయన ఎక్సలెంట్ సర్వీస్కి గాను ఆర్మీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ్ చౌదరి. తన ADC డ్యూటీ పూర్తయ్యాక మళ్ళీ తన సొంత యూనిట్ అయిన 10 పారాకి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ సెకండ్ ఇన్ కమాండోగా యంగ్ ఆఫీసర్స్ని ట్రైన్ చేస్తున్నాడు. ఒకవైపు డ్యూటీ చేస్తూనే తన పర్సనాలిటీతో యూత్కి పెద్ద ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ రియల్ హీరోకి దండం పెట్టాల్సిందే. మీకు ఈ లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ్ చౌదరి స్టోరీ నచ్చితే కామెంట్స్లో జై హింద్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి ఆర్మీ హీరో స్టోరీ కావాలో కామెంట్ చేయండి. నేను మీ సోల్జర్ కళ్యాణ్. జై హింద్.